మొన్నటిదాకా ధాన్యం రైతులది ఒక గోస కాదు, వడ్లు కొంటలేరు, తాళ్ళు కింద తరుగు తీస్తుర్రని లొల్లి చేసిర్రు రైతులు, ధర్నాలు చేసిర్రు, ధాన్యాన్ని తగలబెట్టిర్రు. ఇది సాలదన్నట్టు వానదేవుడు కొంత పరిశాన్ చేసిండు. ఇప్పుడు మిరపకాయల పండించిన రైతులది కూడా అదే కథ అయింది. మార్కెట్కి వచ్చిన మిర్చి బస్తాలను కొనేటోళ్ళు లేకుండా అయ్యిర్రని గీ తీరుగా బాధపడుతుర్రు. మిర్చి రైతుల కండ్లల్లో కారం కొట్టినట్టు చేస్తున్నారు. గిట్టుబాటు ధర కూడా ఇయ్యకపోయేటాళ్లకు గిట్ల మూటలకు మూటలు మార్కెట్లనే మూలుగుతున్నాయి. ఇది వరంగల్ జిల్లాలో ఏనుమాముల మార్కెట్. బస్తాలకు బస్తాలు ఎర్ర బంగారం వస్తే కానేటోళ్లు లేకుంటాయి. పాపం ఏం తక్కువ 6,000 బస్తాలకు మీదనే వచ్చినాయట మార్కెట్ కు. దేశీ రకం మిరపకాయలకు కింటాకు 28,000 ఇస్తున్నారట. అంతకంటే పావుల కూడా పెంచకుండా పాటలు పాడుతున్నారట. పెట్టుబడులు, కైకిలోళ్ళ కూళ్లు, బాడిగల కిరాయి, చేసిన లెక్కల కష్టం అన్న ఊడుతుందో లేదోనని మస్తు రంది పడుతున్నారు పాపం రైతులు. ఈడ ఇట్టుంటే అటు గుంటూరు జిల్లాలో ఇంత అధ్వానంగా ఉంది మిర్చి రైతుల పరిస్థితి. కాయ క్వాలిటీ లేదని, పొడుగు తక్కువ ఉందని, మందం లేదని, పీలేకున్నదని రేట్లు తగ్గిస్తుందట. 2 ఏళ్ల కింద 23,000 వరకు పెట్టి కొన్న తేజకాయల్ని ఇప్పుడు 9,000కే కొంటామంటున్నారట. మొదట్లో 10 కేంచి 13,000 వరకు అడిగిరాట. గానీ ఇప్పుడు ఇంతగా అంటలేదు అనేది రైతుల ఆపోచన. అందుకనే మిర్చికి గిట్టుబాటు ధర ఇయ్యాలని గుంటూరుకేంచి సత్తెనపల్లికి వెళ్ళబోయేటి పెద్ద రోడ్డు మీద గిట్ల ధర్నా చేస్తున్నారు రైతన్నలు. 6-7 ఇస్తే పెట్టిన పెట్టుబడులు ఊడతాయి, కనీసం ఓ 18,000 అన్న ఇయ్యాలనేది మిరపకాయలు పండించిన రైతన్నల డిమాండ్. బోకర్ గాండ్లు, గవర్నమెంట్ వాళ్ళు కుంభక్కై మా పొట్ట కొడుతున్నారని రైతులు అంటుంటే ఎగుమతులు తగ్గినాయి కాబట్టి గిరాకీ కూడా తగ్గిందనేది అధికారులు అంటున్న మాట. వాళ్ళ బాధ వాళ్ళది, వీళ్ళ బాధ వీళ్ళది. ఎవరికెన్ని బాధలున్నా ఆఖరికి నష్టపోయేది మాత్రం రైతులే పోండ్రి.